ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సంవిధాన్ గౌరవ దివాస్ ద్వారా సాపంక్తి భోజనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బికోడూరు మండలంలో రాజుపాలెం గ్రామంలోని దళితవాడలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక సార్లు మార్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ వర్గ విభేదాలు, వర్గ వివక్షలు బీజేపీకి లేవని, దళితుల కాళ్లను శుభ్రం చేసి దళితుల పట్ల సోదర భావాన్ని వ్యక్తం చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీది అన్నారు. సంవిధాన్ గౌరవ దివాస్ ను ప్రారంభించి తద్వారా దళిత సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషమని అన్నారు. మందకృష్ణ మాదిగను ఆదరించి మాదిగల చిరకాల స్వప్నం వర్గీకరణ చేసిన ఘనత బీజేపీది అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిగను ఆదరించి మాదిగల చిరకాల స్వప్నం వర్గీకరణ చేసిన ఘనత బీజేపీది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మైండ్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జి వెంకట సుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షులు ఉప్పాల శ్రీనాథ్ రెడ్డి, వంగల శశిభూషణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి విజయలక్ష్మి, మైదుకూరు నియోజకవర్గం కన్వీనర్ మాచినూరు సుబ్బారాయుడు, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఓ రామచంద్రారెడ్డి, ఎల్ఎస్పీ నీటి సంఘం నాయకులు టి రామ్మోహన్ రెడ్డి, మున్నెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గురయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, బిటి రామ్మోహన్ రెడ్డి, మున్నెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గురయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, బికోడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఓ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీ ఓ రమణారెడ్డి పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. ఇచ్చిన పెద్దవారికి, శ్రీవారికి, రామసుబ్బారెడ్డి, ఈ గ్రామస్తులందరికీ, భారతీయ జనతా పార్టీ హైకమాండ్కి, ఎందుకంటే ఈ ప్రోగ్రాం వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇక్కడ చేస్తున్నాం. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను బేసిక్గా అడ్వకేట్ని. సో నాకు ఈ కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడమంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. కానీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పడకుండా 2 నిమిషాల్లో ముగిస్తాను. మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అప్పుడు లా మినిస్టర్గా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో కూడా మనకు ఆయన రిజైన్ చేశారు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంది. మనకి ఎప్పుడైనా మనిషి అంటే బాడీ, ఆత్మ 2 ఉండాలి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏదో బాడీ ఉంది, ఆత్మ లేదు. సో వీళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళు చేయట్లేదు అనేది ఆయన రిజైన్ చేసేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మనం చూసాము అమెండ్మెంట్స్ ఎన్నోసార్లు కాన్స్టిట్యూషన్ చేశారు. ఎమర్జెన్సీ అనేది మన కాంగ్రెస్ అంటే మన చేస్తే దుర్మార్గాల్లో ఎమర్జెన్సీ ఒకటి చెప్పొచ్చు. ఆ ఎమర్జెన్సీ టైంలో ప్రెస్కు రైట్స్ అనేది తీసేశారు. ఆర్టికల్ 21 కూడా తీసేశారు. అలాంటి స్థితిలో కూడా మనకి ఎప్పుడు మామూలుగా పొలిటికల్ పార్టీస్ ఏమైనా చేసినప్పుడు జ్యుడిషియరీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంటుంది. ఆ టైంలో కూడా ఎందుకు అలా జ్యుడిషియరీ కాపాడలేకపోయింది అంటే, జస్టిస్ రే అనే జస్టిస్ ఉన్నారు. ఆయనను కూడా మామూలుగా సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందంటే సీనియారిటీ ప్రకారం వస్తూ ఉంటారు జస్టిస్. భారత్ మాతాకి ఈ బజ్వేల్ నియోజకవర్గానికి సంవిధాన్ గౌరవ దివస్ కార్యక్రమానికి సంబంధించి నా రోజు రమణాచారి నా పేరు. మరి నూతనంగా ఎన్నికైనటువంటి మన వెంకట సుబ్బారెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి ఇక్కడ బీకోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా సహపంక్తి అంటే దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేయమని మరి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ రిజర్వేషన్లు బీజేపీ ఎత్తేస్తుందనే అపోహ ప్రజల్లో కల్పిస్తూ ఉన్నది. ఆ అపోహకు నివృత్తిగా నేను 4 మాటలు చెప్తాను. నాకు తెలిసింది, అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్. ఏ విధంగా అంటే పార్లమెంట్లోకి అడుగు పెట్టకుండా చేసిన కాంగ్రెస్, అదేవిధంగా అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించింది భారతీయ జనతా పార్టీ.
అదేవిధంగా మన ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారే అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానని డైరెక్ట్గా పత్రికాముఖంగా చెప్పింది నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని 125 సార్లు సవరిస్తే 75 సంవత్సరాల మన గణతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో 120 సార్లు సవరిస్తే 75 సార్లు కాంగ్రెస్ సవరించింది, 17 సార్లు మాత్రమే బీజేపీ సవరించింది. కానీ కాంగ్రెస్ సవరణ ఎలాంటి దానికోసం, ఎమర్జెన్సీ కోసం. గణతంత్ర శుభాకాంక్షలు. యావత్ మండలం కాదు, భారతదేశం మొత్తం మీద ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి శుభవేళ. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సంవిధాన్ గౌరవ దివాస్ అనే కార్యక్రమాన్ని జిల్లాలో నూతన అధ్యక్షుడు జింగిటి వెంకటసుబ్బారెడ్డి గారి నాయకత్వాన ఇప్పుడు రామసుబ్బారెడ్డి ఉపాధ్యక్షుడిగా నేను ఇక్కడ వ్యవహరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం, పార్టీ నాకు ఇది ఆమోదం తెలపడం చాలా అదృష్టంగా భావిస్తున్నా, ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో కాదు, ఎక్కడైనా దళితుల పక్షపాతిగా బద్వేలు నియోజకవర్గంలో ఒక విభిన్న పాత్ర పోషించినటువంటి కీసేసులు తిప్పులూరు సుబ్బారెడ్డి గారు, మాజీ సర్పంచ్. ఆయన ఆనాడు ఈ దేవాలయం నిర్మాణంలో విశిష్టమైనటువంటి పాత్ర. ఎందుకంటే ముందుకు నుంచే మా నరాల్లో కూడా ఆ భావజాలం ఉంది వంశపారంపర్యంగా. అటువంటి విధానంతో కుటుంబం నేపథ్యం మాది. ఆ సందర్భంలో కూడా చాలామంది మోహనాశక్తులు ఏదో కలుపుకుంటే ఆ రోజు నాన్నగారు వచ్చి ఈ ఊర్లో దేవాలయ నిర్మాణం చేపట్టడం, ఇది మాకెంతో, ఆయన పేరు ఎప్పటికి కూడా స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఆయన చేపట్టడం అనేది మా కుటుంబ సభ్యులకే కాదు దళితులందరికీ కూడా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే శక్తి సామర్థ్యం లేక ఒక చిన్న గూడు కట్టుకొని ఆ గూట్లో ఒక ఆంజనేయ రామస్వామిని పటం పెట్టుకున్న వేళ ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి ఆలయం కట్టడంతో జిల్లాలో కూడా ఈ సంవిధాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు. ఇది మంచి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కాంగ్రెస్